ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్, 4, 5. నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ మన దగ్గర అయితే ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ 100 లేటెస్ట్ వేరియంట్, లేటెస్ట్ కలర్ అనేది ప్రజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ 100 మనకి ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఏ కలర్స్లో అవైలబుల్గా ఉంది, ఈ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ ఏంటి, ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి, కొత్తగా తీసుకొచ్చిన అప్డేట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. సో మీ అందరికి తెలిసిందే, రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ నుంచి క్లాసిక్ 350 కానీ, లేదంటే మనకి బుల్లెట్ 350 కానీ, రెండు కూడా మనకి కొంచెం హెవీ వెహికల్స్ అనమాట. బట్ ఈ 100 అనేది కాంపాక్ట్గా ఉంటూనే ఆ పెర్ఫార్మెన్స్ ఎక్కడ కూడా మీకు అయితే మిస్ అయితే చేయదు, చాలా స్టైలిష్గా ఉంటుంది. అలాగే మార్కెట్లో కూడా మనకి చాలా సక్సెస్ఫుల్గా మనకి ఇదైతే రన్ అవుతుందని చెప్పొచ్చు. సో ఈ 100 మొత్తం మనకి 3 వేరియంట్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. ఒకటి బేస్ వేరియంట్ అయితే ఉంటుంది, అండ్ ఇంకొకటి మిడ్ వేరియంట్, అండ్ ఇంకొకటి టాప్ వేరియంట్ అనమాట. సో టాప్ వేరియంట్లో మనకి కంప్లీట్గా 2 కలర్స్ అనేవి కొత్తగా అయితే యాడ్ చేశారు. ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ వైట్ కలర్ ఉంటుంది, అలాగే ఇంకొకటి ఎల్లో, అలాగే బ్లూ కలర్ కాంబినేషన్లో కూడా మనకి ఇంకొక కొత్త కలర్ అయితే తీసుకొచ్చారు. సో ఈ వైట్ కలర్ అయితే మాత్రం పర్టికులర్గా నాకైతే చూడడానికి చాలా ఐ క్యాచీగా, చాలా ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది. సో డిజైన్ కూడా చూడొచ్చు, మనకి ట్యాంక్ పైన ఈ స్టిక్కరింగ్ అయితే మాత్రం చాలా యూనిక్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ట్యాంక్ పైన ఆర్ అని చెప్పేసి ఉంది, అలాగే ఎన్ఫీల్డ్ అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. మల్టీ కలర్ అయితే ఉందని చెప్పొచ్చు, వైట్, అలాగే ఆరెంజ్, పర్పుల్, ఇలా మనకి డిఫరెంట్ కలర్స్ మనకి అయితే ఉంది. అలాగే సైడ్ ప్యానల్స్ మీద కూడా చూడొచ్చు, మనకి 100 అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే లేదు. మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ వెళ్తే మనకి ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ అనేది పెట్టింది పేరు అనమాట బిల్డ్ క్వాలిటీకి అయితే. అండ్ నెక్స్ట్ దీని యొక్క వాకర్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి టాప్ లో మంచి రౌండెడ్ వింటేజ్ లుక్ లో మనకి ఇక్కడ మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇండికేటర్స్ అనమాట, ఇవి మనకి హాలోజన్ బల్బ్ తో మనకి ఇండికేటర్స్ అయితే ఉంటాయి. అలాగే నైట్ టైం మనకి బెటర్ విజిబిలిటీ, అలాగే క్లియర్ విజిబిలిటీ ఉండేలా మనకి ఇక్కడ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైతే మనం హిమాలయన్ 450 కానీ, గొరిల్లా 450 కానీ చూసామో సేమ్ హెడ్ లైట్ అని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. 130mm ట్రావెల్ అయితే ఉంటుంది అనమాట. సో దీనివల్ల మనకి బెటర్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మనం రైడింగ్ చేసినప్పుడు అయితే. అండ్ సస్పెన్షన్ లోపలికి మడ్ లాంటిది, లేదంటే మనకి డస్ట్ పార్ట్స్ కింద వెళ్ళకుండా ఇక్కడ మనకి బూట్ క్యాప్స్ కూడా అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మడ్ గార్డ్ చూసుకుంటే ఫైబర్ బోర్డ్ తో మనకి మడ్ గార్డ్ అయితే ఉంది. అలాగే సస్పెన్షన్ పైన ఇక్కడ మనకి రిఫ్లెక్టర్స్ కూడా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్టు కనుక, ఫ్రంట్ సెక్షన్ లో 110/70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ టైర్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మనకి ఎంఆర్ఎఫ్ జాపర్ టైర్స్ అని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వీల్ కూడా కంప్లీట్ గా మనకి బ్లాక్ కలర్ లో ఉంటుంది అనమాట. టైర్స్ కూడా మనకి మంచి రోడ్ గ్రిప్ అయితే మెయింటైన్ అయితే చేస్తాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ వెహికల్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి, ఇంజిన్ క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, టెక్నికల్ గా ఈ వెహికల్ లో 349cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో BS6 ఫేజ్ నార్మ్స్ కి అప్డేట్ చేయబడిన OBD2B ఎయిర్ ఆర్ ఆయిల్ కూల్డ్ SOHC ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఇంజిన్ అనేది 20 PS పవర్ ని, అలాగే 27 Nm టార్క్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. అలాంగ్ విత్ దీంట్లో 5-speed గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంజిన్ కి ప్రొడక్షన్ ఇక్కడ మనకి ఇంజిన్ గార్డ్ అయితే ఉంటుంది. అలాగే కింద సంప్ గార్డ్ కూడా మనకి అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే ఇంజిన్ అనేది మనకి చాలా రిఫైన్ గా ఉంటుంది, చాలా స్మూత్ గా అయితే ఉంటుంది. రైడింగ్ చేసినప్పుడు మొత్తం మీకు రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు అయితే షేర్ చేస్తాను. అలాగే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో 160mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్స్ కి సఫిషియెంట్ గా ఉందని చెప్పొచ్చు. అలాగే దీంట్లో సైడ్ స్టాండ్ ఉంటుంది, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ అయితే ఉంటుంది. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం అనమాట. అలాగే ఈ వెహికల్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి, మనం గేర్స్ వేసినప్పుడు కానీ, తీసినప్పుడు కానీ మనకి మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీంట్లో డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇది మనకి కంప్లీట్ గా ఓపెన్ టైప్ ఉంటుంది మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చేయించారు కాబట్టి, మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి చైన్ అనేది క్లీన్ చేసుకుంటే మనకి చైన్ యొక్క లైఫ్ అనేది ఎక్కువైతే వస్తుంది అనమాట. అలాగే బ్యాక్ సైడ్ మనకి సస్పెన్షన్ అనేది 6-step అడ్జస్టబుల్ ట్విన్ షాక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి 2 షాక్స్ అయితే ఉంటాయి అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా మనకి సస్పెన్షన్ అనేది చాలా సాఫ్ట్ అయితే ఉంటుంది. సో రైడింగ్ చేసినప్పుడు మీకు ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్, బ్రేక్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి, సస్పెన్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అక్కడ మీకు రైడ్ రివ్యూలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనం బ్రేకింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక, సో దీంట్లో ఫ్రంట్ సైడ్ 300mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ఇక్కడ మనకి ABS రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనం చూసుకున్నట్టయితే కనుక 270mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి డ్యూయల్ ఛానల్ ABS కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి బెటర్ బ్రేకింగ్ బయట మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్ దీనికి ఎగ్జాస్ట్ పైప్ చూడొచ్చు, మనకి దీంట్లో షార్ట్ ఎగ్జాస్ట్ పైప్ అయితే ఇచ్చారనమాట. ఒకసారి మీకు ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను చూడండి. దద్దరిల్లిపోతుంది ఎగ్జాస్ట్ సౌండ్ అయితే మాత్రం. నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే, దీంట్లో
13 లీటర్స్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. రిజర్వ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ మనకి 2.6 లీటర్ ఉండడం జరుగుతుంది. అలాగే ట్యాంక్ పైన E20 బ్యాడ్జింగ్ ఉంది కాబట్టి మనం కావాలనుకుంటే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా దీంట్లో మనం ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అరౌండ్ మనం 35 నుంచి 37 మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే తీసుకొచ్చు అనమాట. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 140/70 నుంచి ట్యూబ్లెస్ అలౌవెల్స్ తో మనకి బ్యాక్ సైడ్ టైర్ అనేది ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ సైడ్ కూడా మనకి కంప్లీట్ గా MRF టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మనకి టైర్స్ అనేవి బ్రాడ్ టైర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎంత టాప్ స్పీడ్ రైడ్ చేసినా కూడా మనకి రోడ్ గ్రిప్ ఎక్కడ కూడా మనకి మిస్ అయితే అవ్వదు అనమాట. మంచి కాన్ఫిడెన్స్ మనకి అయితే రావడం జరుగుతుంది. అలాగే బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి హాలోజన్ బల్బ్ తో ఉంటాయి అనమాట. అండ్ టైల్ లైట్ అనేది కంప్లీట్ గా LED తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే లేడీస్ కి యూజ్ఫుల్ అయ్యే ఇక్కడ మనకి సారీ గార్డ్ కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ దీని యొక్క సీట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ సీట్ అయితే ఉంటుంది అనమాట. సీట్ యొక్క ఫోమ్ కుషన్ కూడా మనకి బాగా అయితే ఉంది. అలాగే పిల్లలకి బ్యాక్ రెస్ట్ కూడా మనకి సపోర్ట్గా ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ దీని యొక్క సీట్ హైట్ కూడా మనకి జస్ట్ మనకి 790 mm అయితే ఉంటుంది. సో షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా యాక్సెస్ ఇలా మనకి దీని యొక్క సీట్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. సో మినిమం మీరు 5.3, 5.4 ఉన్నా కూడా మీరు ఈజీగా యాక్సెస్ అయితే చేయొచ్చు. అలాగే దీని యొక్క కెర్బేట్ కూడా మనకి 181 kg కెర్బేట్ అయితే ఉంటుందన్నమాట. సో ఎందుకంటే 350cc వెహికల్ కాబట్టి కొంచెం వెయిట్ అయితే ఉంటుంది. బట్ రైడింగ్ చేస్తున్నప్పుడు మాత్రం అసలు మనకి వెయిట్ ఉన్న ఫీలింగ్ అనిపించదు. నెక్స్ట్ దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి చాలా రిలాక్సింగ్ పొజిషన్లో మనకి హ్యాండిల్ బార్ అయితే ఉంటుందన్నమాట. అలాగే క్లచ్ కూడా మనకి చాలా సాఫ్ట్ అయితే ఉందని చెప్పొచ్చు. హ్యాండిల్ బార్ విధున్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకి ఐఎన్ ఒక బటన్ అయితే ఇచ్చారు. దీని ద్వారా మనం కన్సోల్ ఉండే ఫీచర్స్ అనేవి ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి హై బీమ్ లో బీమ్ తో పాటు పాస్ స్విచ్ కూడా మనకి ఒకే బటన్ ఇంటిగ్రేట్ చేశారు. సో మనకి రౌండ్ డైల్ లో మనకి ఆఫర్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. కింద హార్న్ అయితే ఉంది, చాలా లౌడ్ అయితే ఉంది హార్న్ అనేది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ చూసుకుంటే మనకి రెడ్ కలర్ లో ఇంజిన్ కిలిస్ తో పాటు సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా మనకి ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి హజార్డ్స్ అనేవి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. సో హజార్డ్స్ అనేవి ఇవ్వడం ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు. కీ అనేది మనకి రాయల్ ఎన్ఫీల్డ్ లోగోతో మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ ఇంకా కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సెమీ డిజిటల్ ప్లస్ ఎనాలాగ్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో కన్సోల్ అయితే మాత్రం చాలా అట్రాక్టివ్ అయితే ఉంటుంది. పక్కన మనకి ట్రిప్పర్ నావిగేషన్ అయితే ఉంటుందన్నమాట. సో దీని వల్ల మనకి ఇంకా అట్రాక్టివ్ లుక్ అయితే మనకి రావడం జరుగుతుంది. బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది, లో ఆయిల్ ఇండికేటర్, లో ఫ్యూల్ ఇండికేటర్, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంటుంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంటుంది, అలాగే ఏబిఎస్ ఇండికేటర్ ఉంది, అలాగే క్లాక్ ఉంది, అండ్ ఇంకా సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది, అలాగే సర్వీస్ రిమైండ్ అలర్ట్స్ మనం తెలుసుకోవచ్చు. ఇలా మనకి చాలా ఫీచర్స్ అనేవి మనకి ఈ కన్సోల్ అయితే మనకి ఇన్బిల్ట్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే ఈ బైక్ లో 27 వాట్ PD ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అని చెప్పొచ్చు. దీని వల్ల మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని కూడా మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఫైనల్ గా ఈ వెహికల్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,66,883 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ అనేది అప్రాక్సిమేట్లీ 2,23,000 రూపాయల వరకు అయితే ఉందన్నమాట. అండ్ డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే ఒకవేళ మీ సిబిల్ స్కోర్ బాగుంటే 30,000 తో కూడా మీకు డౌన్ పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇది 2026 రాయల్ ఎన్ఫీల్డ్ 100/350 లేటెస్ట్ కలర్ లేటెస్ట్ వేరియంట్ అని చెప్పొచ్చు. సో మనం ఈ బైక్ ని కంప్లీట్ గా రైడ్ చేద్దాం. ఇప్పుడు రైడ్ చేసి మొత్తం నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. ఇంజిన్ పరంగా ఏమైనా రిఫైన్మెంట్ జరిగిందా లేదా, బ్రేకింగ్ బైట్ ఎలా ఉంటుంది, సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, టైర్స్ గ్రిప్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ కూడా మనం మాట్లాడుకుందాము. సో ఒకసారి అయితే మనం దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాం చూడండి. మీకు దీంట్లో సింగిల్ షార్ట్ ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది. ఓకే, ట్రాఫిక్ వల్ల ప్రజెంట్ అయినప్పటికీ మీకు ఎగ్జాస్ట్ సౌండ్ వినొచ్చు. మంచి సౌండ్ అయితే వస్తుంది కదా ఎగ్జాస్ట్ నుంచి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. సెకండ్ అబ్బా తూగుతుంది అబ్బా, మామూలుగా ఇది పర్ఫార్మెన్స్. థర్డ్ గేర్లోనే బొల్ల కూడా వస్తుంది. బాధపడుతుంటారు, నరాలు నొప్పి అంటుంటారు, కాళ్ళు పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం పీక్లో ఉంది. ఎందుకంటే దీంట్లో టార్క్ అనేది 27 mm టార్క్ అయితే ఉంటుంది కదా. సో దానివల్ల ఆ పుల్ అయితే చూడొచ్చు, మీకు వేరే లెవెల్లో అయితే ఉంది. మీకు పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ అవ్వరనమాట. మంచి పెర్ఫార్మెన్స్ మీరు అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు ఈ వెహికల్ అయితే. నేను చెప్పడం కాదు, కానీ ఒకవేళ మీరు దగ్గరలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వెళ్ళి ఒకసారి మీరు టెస్ట్ చేయండి. మీకు పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం అదిరిపోయింది వెహికల్లో, మామూలుగా లేదు. అలాగే వైబ్రేషన్స్ కూడా ఎక్కడ కూడా నేను నోటీస్ చేయలేదన్నమాట. చాలా స్మూత్గా, చాలా రిఫైన్గా అయితే ఉంది ఇంజిన్ అనేది. అండ్ ఇది హీటింగ్ కూడా ఏం లేదు. సో నేను మార్నింగ్ కూడా రైడ్ చేశాను, అప్పుడు కూడా నాకు ఎటువంటి హీటింగ్ ఏం అనిపించలేదు. లిటిల్ బిట్ మనకి కొంచెం హీట్ అయితే వస్తుంది, అయినప్పటికీ పర్లేదనే చెప్పొచ్చు హీట్ అనేది.
అండ్ హ్యాండిల్ బార్ కంఫర్ట్ నాకు చాలా బాగా నచ్చింది ఈ వెహికల్ అయితే. ఎందుకంటే మనం మరీ అంత ముందుకి లీన్ అయిపోయి డ్రైవ్ చేసిన అవసరం అయితే లేదనమాట. మనకి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది దీని యొక్క సిట్టింగ్ కంఫర్ట్ అనేది. సీట్ కూడా బాగుంది, క్వశ్చనింగ్ అనేది అంటే మరీ అంత సాఫ్ట్గా ఏం లేదు కానీ మీడియంగా అయితే ఉంది క్వశ్చనింగ్ లెవెల్స్ అనేవి. బట్ బ్యాక్ సైడ్ మాత్రం కొంచెం పిలియన్కి ఓకే ఏంటంటే ఎవరైతే మిస్సెస్ కానీ మీ మదర్ కానీ ఎవరైతే ఒకరైతే కూర్చోవచ్చు. అండ్ మీరు పిల్లలతో వెళ్ళాలంటే మాత్రం కొంచెం షార్ట్గా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ట్యాంక్ మీద కూర్చోవాలి మీ పిల్లలు అయితే. సో ఆ విధంగా అయితే ఉంటుంది. అంటే కంప్లీట్గా ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ అని చెప్పలేదు. అంటే సీటింగ్ పరంగా మనం చూసుకున్నట్టయితే కనుక సో కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ అయితే కాదు కానీ సో పర్లేదు మీరు మేనేజబుల్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఇంకా గేర్స్ అయితే మాత్రం బాగా పడుతున్నాయి. అంటే మనకి ఇటు హార్డ్ ఏం లేదనమాట. దీంట్లో అసిస్ట్ స్లిప్పర్ కూడా ఇచ్చారు. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు ఈ వెహికల్కి అయితే. అండ్ టాప్ స్పీడ్ అనేది మీరు ఈజీగా 120, 130 అయితే మీరు క్రాస్ చేయొచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఉందన్నమాట. టాప్ స్పీడ్ అయితే మాత్రం మీరు ఇక్కడ టాప్ స్పీడ్ టెస్ట్ అయితే ఏం చేయలేను. మీరు ఈజీగా 130+ అనేది క్రాస్ చేయొచ్చు. అండ్ స్విచెస్ క్వాలిటీ కూడా మనకి అప్ టు ద మార్క్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ లైట్స్ కూడా మనకి ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే ఇచ్చారు. మనం ప్రీవియస్ జనరేషన్లో కూడా మనం ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే చూసాము, సేమ్ అయితే ఉందన్నమాట. బట్ ఏంటంటే ఇండికేటర్స్ అనేవి ఇంకా మనకి స్టిల్ టాప్ వేరియంట్లో కూడా మనకి హాలోజన్ బల్బ్తో మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఇంకా కొంచెం అప్డేట్ చేస్తే బాగుండేది. ఎందుకంటే ఈ వెహికల్కి మనం 2 lakh ప్లస్ పెడతాం కాబట్టి సో ఆ ప్రైస్ బ్రాకెట్లో మనం ఖచ్చితంగా ఎల్ఈడి బ్లింకర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హజార్స్ అయితే ఇచ్చారు. సో ఇది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు హజార్స్ ఇవ్వడం అనేది. అండ్ టైర్స్ గ్రిప్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది అబ్బా. అసలు పేరు పెట్టడానికి ఏం లేదు. టైర్స్ గ్రిప్ అయితే మాత్రం బ్యాక్ సైడ్ 140 టైర్ ఇచ్చారు. కొంతమంది అనొచ్చు బ్యాక్ సైడ్ 140 టైర్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి. బట్ ఈ వెహికల్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి మనకి అది ఎనఫ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి టైర్ పెంచారు అనుకోండి అది మళ్ళీ పెర్ఫార్మెన్స్ మీద అలాగే మైలేజ్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి సో 140 టైర్ అనేది ఎనఫ్ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్గా మాట్లాడుకొస్తుంది ఏంటంటే కొత్తగా తీసుకొచ్చిన గ్రాఫిక్స్ అనమాట. ఇది కొంచెం కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ ఎవరైతే కొంచెం యూనిక్గా కావాలనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా కొంచెం ఇంట్రెస్టింగ్ గ్రాఫిక్స్ మనకి దీనికి అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. ఇంకొకటి కూడా ఉంది, ఎల్లో బ్లూ కలర్ కాంబినేషన్లో కూడా ఇంకొకటి కూడా ఉంది. సో అది ప్రజెంట్ మాకు అవైలబిలిటీగా లేదు కానీ బట్ ఇదైతే మాత్రం బాగుంది. కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట కలర్ అనేది. అంటే ప్రీవియస్గా తీసుకొచ్చిన మనకి రెబల్ రెడ్ కలర్ ఉంటుంది కదా, బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషన్లో ట్యాంక్ ఉంటుంది కదా. సో దానికన్నా ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ మాత్రం 270mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. చాలా పెద్ద డిస్క్ బ్రేక్ అని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనకి 240mm అనేది ఎనఫ్, బట్ 270mm ఇస్తున్నారు. సో బ్యాక్ సైడ్ బ్రేక్ కూడా మనకి 2 గుడ్ అయితే ఎంగేజింగ్ అయితే ఉందన్నమాట. అండ్ ఒకసారి మీకు బ్రేక్ని బట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ బోర్డు దగ్గర ఆగుతాము, ఇక్కడ దాకా కూడా యాక్సిలేటర్ ఉండదు. ఆగిందా ఆగింది, కొంచెం పక్కన ఆగాము. మనకి ఎగ్జాస్ట్ సౌండ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉందబ్బా. ఆ ఎగ్జాస్ట్ సౌండ్కి మనం ఎంత దూరమైనా సరే ఈజీగా రైడ్ అయితే చేసేయచ్చు అనమాట. అండ్ మీరు ఏదైనా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడంలో కూడా మీకు బాగా సెట్ అవుతుంది వెహికల్. 350cc ఇంజిన్ కాబట్టి ఏంటంటే చాలామంది కొంతమంది అనొచ్చు ఇది లిక్విడ్ కూల్ ఇంజిన్ కాదు అని చెప్పేసి కొంతమంది అనొచ్చు. బట్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజిన్స్ అనేవి మోర్ రిలయబిలిటీ అలాగే మోర్ పెర్ఫార్మెన్స్ మనకి ఆఫర్ చేస్తాయి ఇవి. ఎందుకంటే ఇంజిన్ అనేది పెట్టింది పేరు అనమాట రాయల్ ఎన్ఫీల్డ్కి అయితే. సో కాబట్టి మీరు లాంగ్ డ్రైవ్స్ కూడా మీరు ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు ఈ వెహికల్ మీద అయితే. ఇక మనం దీని యొక్క సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక ఫ్రంట్ సైడ్ మనకి 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్లో మనకి సరిపోతాయి మనకి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అనేది బాగుంది. నేను ఇందాక ఆఫ్ రోడ్ కూడా టెస్ట్ చూసాను, సస్పెన్షన్ అనేది బాగానే అయితే ఉంది. బ్యాక్ సైడ్ కూడా మనకి ప్రీవియస్ జనరేషన్లో మనకి కొంచెం అప్డేట్ చేశారనమాట. సో సస్పెన్షన్ పరంగా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మనం బ్యాక్ అయితే వెళ్ళిపోతాం. ఒకసారి దీన్ని టర్నింగ్ రేడియస్ చూద్దాం. మొత్తం పెట్టేసా టర్నింగ్ రేడియస్ ఎంత ఉందో చూద్దాము. ఆటో వాలా ఇది 1-way రోడే, చూద్దాం. కొంచెం పర్లేదు బాగానే అయితే ఉంది టర్నింగ్ రేడియస్ అనేది. మన ఇంటి దగ్గర చిన్న చిన్న స్ట్రీట్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో కూడా మనం ఈజీగా టర్న్స్ అయితే చేసేయచ్చు. అండ్ ఈ వెహికల్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది ఎలా మీద అయినా కానీ మనకి బాగుంటుంది చూడటానికి, మంచి ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి ఈ మీడియా అనేది అలా పైకి లేదు, అలా పడితే మాత్రం వేరే లెవెల్ లుక్ అయితే ఉంటుంది అనమాట. బాగుంది. కన్సోల్లో మనకి సఫిషియెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ మనకి ఏంటంటే ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమి ఉండవు. ట్రాక్షన్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ ఇలాంటి ఫీచర్స్ ఏమి ఉండవు. జస్ట్ మనకి రైడింగ్ మోడ్స్ అలాంటివి అయితే ఏమి ఉండవు. రైడింగ్ మోడ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వెహికల్లో. రైడింగ్ మోడ్స్ కూడా తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే రోడ్డు, రైన్, ఆఫ్ రోడ్డు ఇలా కనీసం స్పోర్ట్స్ ఇలా ఒక 3 రైడింగ్ మోడ్స్ కానీ 4 రైడింగ్ మోడ్స్ కానీ తీసుకొస్తే మాత్రం బాగుంటుంది ఈ వెహికల్ అయితే. ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫర్దర్గా అయినా సరే. జస్ట్ ఈ గ్రాఫిక్స్ కాకుండా ఇంకా మనకి ఫీచర్స్ పరంగా వీళ్ళు అప్డేట్ చేస్తే బాగుంటుంది.
అండ్ ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది అప్రాక్సిమేట్లీ 2,23,000 రూపీస్ వరకు అయితే ఉందన్నమాట. సో ఒకవేళ మీరు 350cc ఒక మంచి రిఫైన్డ్ అలాగే మంచి అగ్రెసివ్ లుక్ ఇచ్చే వెహికల్ కోసం మీరు చూస్తుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ వెహికల్ కన్సిడర్ చేయొచ్చు. మీకు పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్, అసలు మామూలు ఉండదు. ఒకే ఒక మాట అంతే, తొల్ల కూడా అది అంతే. మీకు చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఈ వెహికల్లో. అండ్ వైబ్రేషన్ కూడా ఎక్కడ కూడా, నేను ఎంత స్పీడ్లో రైడ్ చేసినా కానీ ఎక్కడ కూడా వైబ్రేషన్ అయితే నోటీస్ చేయలేదు. ఇక మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక, సో మెయింటెనెన్స్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అనేవి కొంచెం మెయింటెనెన్స్ పరంగా కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. రాయల్ ఎన్ఫీల్డ్లో మీరు ఏ వెహికల్ తీసుకున్నా కానీ మెయింటెనెన్స్ అనేది ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఇక ఆల్మోస్ట్ మనకి దీంట్లో మాట్లాడుకోవాల్సినవన్నీ మాట్లాడుకున్నాము. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇంకొకటి మనకి ఇందులో మైనస్ అనమాట. జస్ట్ మనకి 160 mm మాత్రమే ఉంటుంది. సో ఇంకొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అనేది బెటర్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకొకటి కార్బొరేటర్ అనమాట. ఇది జస్ట్ మనకి 181 kg కార్బొరేటర్ మనకి రావడం జరుగుతుంది. జస్ట్ ఎందుకంటే మనం క్లాసిక్ 350 కానీ లేదంటే మనకి ఈ బుల్లెట్ 350 కానీ తీసుకుంటే మనకి 191, 195 kg కార్బొరేటర్ అయితే ఉంటాయి అనమాట ఆ వెహికల్స్ అనేవి. సో వాటితో కంపేర్ చేసుకుంటే మనకి 181 అంటే లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మెటల్ ట్యాంక్ ఇచ్చారు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు ఈ వెహికల్కి అయితే. ఎందుకంటే చాలా వరకు వెహికల్స్లో మనం ఇప్పుడు ఫైబర్ బాడీతో మనకి ట్యాంక్స్ చూస్తున్నాము. బట్ మెటల్ ట్యాంక్ ఇచ్చారు కాబట్టి ఇది ప్లస్ పాయింట్ అనమాట. మైలేజ్ అనేది పర్సన్ చేంజ్ అయిపోద్దా, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రైడింగ్ కండిషన్స్ అంతే ఒక్కొక్కరికి ఒక్కొక్క అయితే ఉంటుంది. 35 మ్యాక్సిమం 35 అయితే ఎక్స్పెక్ట్ చేయండి. 35, 37 అంతకు మించి అయితే రాదు. అంతకు ముందు వస్తే మీకు గొప్ప. సో ఇది కొంచెం మొత్తానికి అయితే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ 100 యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ అవుతుంది అనమాట. సో ప్రోస్ అండ్ కాన్స్ మీకు ఎక్స్పీరియన్స్ అని నేను అనుకున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వెహికల్ యొక్క వాక్ అరౌండ్ రివ్యూ ఇక్కడ ఎండ్ స్క్రీన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మోర్ 2 వీలర్ కంటెంట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.